ఓం నమో భగవతే వాసుదేవాయ. వీతరాగ భయక్రోధ మన్మయ మా ముపాశ్రిత బహవో జ్ఞాన తపసాపూత మద్భావమాగత. వీతరాగ భయక్రోధ మన్మయ మా ముపాశ్రిత బహవో జ్ఞాన తపసాపూత మద్భావమాగత. ఇక్కడ వీతరాగ భయక్రోధ అంటే రాగము, భయము, క్రోధము ఈ మూడు వదిలేసేయమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. భయము అంటే ఏంది? ముఖ్యంగా అందరికీ చనిపోతామని భయం. ఈ భయంలో నుంచి అన్ని రకాల భయాలు వస్తాయి. రాజుకు శత్రువుల వల్ల భయం. ఆహారం బాగా తిందామంటే రోగం వస్తుందని భయం. కాబట్టి ఈ రకంగా అనేక రకమైన భయాలు ఉన్నాయి. ధనం, బంగారం సంపాదించుకొని పెట్టుకొని ఉంటే దొంగలు తీసుకుపోతారని భయం. ఈ రకరకాల భయాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా చావు భయం, అన్నిటికంటే ముఖ్యమైనది చావు భయం. చనిపోతామేమో అనే భయం. కాబట్టి ఈ రకమైనటువంటి రకరకాల భయాలని వదిలిపెట్టాలి. ఇక రాగము అంటే కోరికలు అంటే మితిమీరిన కోరికలు. ఇల్లు కావాలా అనే కోరిక ఉండొచ్చు, కానీ 4-5 ఇండ్లు కావాలా అనేది మితిమీరిన కోరిక. ఈ రకమైనటువంటి రకరకాలు అంటే మనం తీర్చుకోలేనటువంటి కోరికలు వస్తూ ఉంటాయి. ఆ తీర్చుకునే శక్తి మన దగ్గర లేదు. తీర్చుకోలేనప్పుడు మనకి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం జరిగేది మనకు తెలుసు, బుద్ధి నశిస్తుంది. ఎందువల్ల వస్తుంది కోపము? అదే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పున్నాడు. ఛాయతో విషయాన్ పుంస సంగస్తే శోపజాయితే సంగా సంజాయితే కామక్రోధో బిజాయితే క్రోధాత్ భవతి సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి. అంటే ఆ కోపం వల్ల బుద్ధి నశిస్తుంది, జ్ఞాపక శక్తి నశిస్తుంది. వాడు ఏం చేస్తాడో కూడా వాడికి తెలియదు. కాబట్టి ఈ రాగము, భయము, కోపము వదిలిపెట్టాలి. వీతరాగ భయక్రోధ మన్మయ అంటే నాలోని. నా అంటే ఎవరు? శ్రీకృష్ణుడిలోని. కానీ శ్రీకృష్ణుడు ఎవరు? ఆత్మ. అది కూడా భగవద్గీతలో చెప్పబడి ఉంది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానాం మంత ఏవచ. అంటే నేను ఆత్మను, అందరి యొక్క శరీరం లోపల నేను ఉన్నాను అని చెప్పాడు భగవంతుడు. అందరిలో నేను ఉన్నాను అన్నాడు. అంటే మనలో ఉండే ఆత్మ. మన్మయ అంటే మన ఆత్మ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మా ముపాశ్రిత, ఎవరైతే ఆశ్రయిస్తారో అంటే ఎవరి ఆత్మను వాళ్ళు ఆశ్రయిస్తారో, ఆశ్రయించి ఉపాశ్రిత బహవో అనేక మంది. బహవో అంటే అనేక మంది. జ్ఞాన తపసాపూత, జ్ఞానము తపస్సు చేత పవిత్రులై, పూత అంటే పవిత్రులై, మద్భావమాగత నా అనుగ్రహాన్ని పొందారు అంటే భగవంతుడి అనుగ్రహాన్ని పొందారు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. అంటే రాగము, భయము, క్రోధము వదలాలి, జ్ఞానము, తపస్సు ఆచరించాలి. జ్ఞానము, తపస్సు అంటే ఏంది? ధ్యానము గురువుల దగ్గర ధ్యానాన్ని నేర్చుకొని ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించాలి. గురువుల ఉపన్యాసాల ద్వారా, జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించామో అప్పుడు ఈ రాగము, క్రోధము, భయము వీటి నుంచి మనకు విముక్తి లభిస్తుంది. లేని పక్షంలో వాటిని వదలడం చాలా కష్టం. కాబట్టి ఈ జ్ఞానము, తపస్సు అంటే ధ్యానము ద్వారా మనం ఈ మూడింటిని వదలవచ్చు. కాబట్టి వీటిని వదిలిపెట్టినప్పుడు మనం భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతాము. ఓం నమో భగవతే వాసుదేవాయ.